హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈఏపీ సెట్ 2025కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారా లేదా? నో వరీస్. ఈ వీడియోలో మనం హౌ టు క్రాక్ ఈఏపీ సెట్ 2025 స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది డిస్కస్ చేద్దాం. అదేనండి ఎంసెట్ అనుకోవచ్చు లేదా ఈఏపీ సెట్ అనొచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఫస్ట్గా మనం అండర్స్టాండ్ ద ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్ స్ట్రక్చర్. ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి క్లియర్గా తెలుసుకోండి. ఈ ఎగ్జామ్ 3 స్ట్రీమ్స్కి కండక్ట్ చేస్తారు. ఇంజనీరింగ్, అదేవిధంగా అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సెస్కి కండక్ట్ చేస్తారు. సో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక సపరేట్ ఎగ్జామ్గా మరియు అగ్రికల్చర్ మరియు ఫార్మసీ వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్గా ఉంటుంది. సో ఇంజనీరింగ్ వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉంటాయి. అలాగే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఉంటాయి. అండ్ ఈ ఎగ్జామ్కి వచ్చరికి 160 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 3 hours టైం ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి 80 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్, 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీ ఉంటాయి. మరియు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి 80 క్వశ్చన్స్ బాటనీ ఆర్ జువాలజీ మరియు 40 క్వశ్చన్స్ ఫిజిక్స్ అండ్ 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీ కింద ఉంటాయి. ఇకపోతే సెకండ్ పాయింట్ సిలబస్ పరంగా చాలా కీ రోల్ మీరు తీసుకోవాలి. సో అసలు మ్యాథమెటిక్స్ పరంగా అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళకి అవ్వచ్చు లేదా ఫార్మసీ వాళ్ళకి, అగ్రికల్చర్ ఎలా ఎగ్జామ్స్ అయినా సరే సిలబస్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో సిలబస్ పరంగా ఏ స్ట్రీమ్ వాళ్ళకి ఆ స్ట్రీమ్గా సపరేట్గా డెడికేటెడ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఎందుకంటే సిలబస్ ఇక్కడ డిస్కస్ చేస్తే బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి సిలబస్ కోసం సపరేట్ వీడియో చేశాను, చెక్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 3, ఒక స్టడీ ప్లాన్ మీకు ఖచ్చితంగా ఉండాలి. సో ఆ యొక్క స్టడీ ప్లాన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈఏపీ సెట్కి ప్రాపర్ ప్లాన్ చేసేటప్పుడు ప్రిపరేషన్ స్మూత్గా ఉండాలి. టైం టేబుల్ క్రియేట్ చేయండి. 3 to 4 hours పర్ సబ్జెక్ట్కి పెట్టండి. అండ్ వీక్లీ టార్గెట్స్ కూడా సెట్ చేసుకోండి. వీక్ 1కి ఫిజిక్స్లో మెకానిక్స్ అని లేదా వీక్ 2కి మ్యాథమెటిక్స్ అని ఇలా మీరు ఒక టార్గెట్స్ని డిసైడ్ చేసుకోండి. రివిజన్ కూడా ఇంపార్టెంట్. వీక్లీ రివిజన్ సైకిల్ పెట్టండి. పాయింట్ నెంబర్ 4, చూస్ ద రైట్ స్టడీ మెటీరియల్స్ అండ్ రిసోర్సెస్. స్టడీ మెటీరియల్స్ చూస్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బెస్ట్ స్టడీ మెటీరియల్స్ మీద ఫోకస్ చేయండి. ఎన్సీఆర్టీ బుక్స్ అవ్వచ్చు లేదా రెఫరెన్స్ బుక్స్, ఫిజిక్స్ పరంగా, కెమిస్ట్రీ పరంగా, మ్యాథమెటిక్స్ పరంగా రెఫరెన్స్ బుక్స్ అని కూడా నేను మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ పేజ్లో మీకు యాడ్ చేసి పెట్టుంటాను, అవి కూడా చెక్ చేసుకోండి. అలాగే ఆన్లైన్ రిసోర్స్ లైక్ చాలా సైట్స్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా కూడా మీరు పొందవచ్చు. నేను ఇక్కడ ఎవరిని కూడా ప్రమోట్ చేయడానికి ఇష్టపడలేదు. సో ఒకరిని ప్రమోట్ చేసి ఒకరిని ప్రమోట్ చేయడం కాదు. ఆన్లైన్ రిసోర్స్ చాలా ఉన్నాయి. మీకు ఆల్రెడీ బయట యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అవి కూడా యూజ్ చేసుకోండి. అండ్ మన సైడ్ నుంచి అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎగ్జామ్ టైం ఫిబ్రవరి టైంలో స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాం. అలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇకపోతే పాయింట్ నెంబర్ 5, ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమవుతుంది. మరియు మంచి మార్క్స్ మరియు మంచి ర్యాంక్ స్కోర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. సాల్వ్ పాస్ట్ 5 years పేపర్స్. ఈ పేపర్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మంచి ఐడియా ఇస్తుంది. మాక్ టెస్ట్ కూడా వీక్లీగా అటెంప్ట్ చేయండి. ప్రాక్టీస్ సాల్వింగ్ విత్ ఇన్ టైమ్ లిమిట్స్ టు ఇంప్రూవ్ స్పీడ్. అనలైజ్ మిస్టేక్స్ ఆఫ్టర్ ఎవ్రీ టెస్ట్. మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోండి అండ్ దట్స్ హౌ యూ విల్ ఇంప్రూవ్. 6th పాయింట్, ఫోకస్ ఆన్ టైం మేనేజ్మెంట్ అండ్ స్పీడ్. టైం మేనేజ్మెంట్ ఈఏపీ సెట్కి చాలా ఇంపార్టెంట్. 3 hours లో 160 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. అంటే టైంని ఎలా మేనేజ్ చేయాలో మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, టఫ్ క్వశ్చన్స్ని తర్వాత చూడండి. ప్రాక్టీస్ టైం బౌండ్ సాల్వింగ్. ఒక క్వశ్చన్కి 2 minutes అలకాట్ చేయండి. దిస్ వే స్పీడ్ ఇంప్రూవ్స్ అవుతుంది. డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ టఫ్ క్వశ్చన్స్. మూవ్ టు ద నెక్స్ట్ వన్ అండ్ కమ్ బ్యాక్ టు టఫ్ క్వశ్చన్స్ లెటర్. అండ్ మీకు ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు, అది కూడా కన్సిడర్ చేసుకోండి. రెగ్యులర్ రివిజన్స్ మరియు హెల్త్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. రివిజన్స్ ఈజ్ క్రూషియల్. ఈఏపీ సెట్ ఎగ్జామ్కి లాస్ట్ మంత్లో రివిజన్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. క్విక్ నోట్స్ని ప్రిపేర్ చేయండి. లాస్ట్ మూమెంట్లో మీకు షార్ట్ నోట్స్ అవ్వడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. డోంట్ ఫర్గెట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. 7 to 8 hours స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఈట్ హెల్తీ ఫుడ్, డ్రింక్ వాటర్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ టు స్టే ఫ్రెష్ అండ్ ఎనర్జెటిక్. 8th పాయింట్, స్టే మోటివేటెడ్ అండ్ కాన్ఫిడెంట్. ఫైనల్లీ స్టే మోటివేటెడ్. కీప్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్ why you are working hard for EAP set 2025. Set small goals and reward yourself.
స్టే అవే ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్ అండ్ నెగిటివ్ థాట్స్. అండ్ కంక్లూజన్కి వద్దాం. సో ఒక స్మాల్గా ఈ వీడియో మొత్తం డిస్కస్ చేసిందని చెప్పేస్తాను, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈఏపీ సెట్ 2025 క్రాక్ చేయాలంటే ఫాలో అయ్యే స్ట్రాటజీస్: అండర్స్టాండ్ ఎగ్జామ్ స్ట్రక్చర్, నో సిలబస్ అండ్ ప్రిపేర్ విత్ ద రైట్ రిసోర్సెస్, బిల్డ్ ఏ స్మార్ట్ స్టడీ ప్లాన్, సాల్వ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మేనేజ్ టైమ్ ఎఫిషియన్సీ, స్టే హెల్తీ అండ్ రివైజ్ రెగ్యులర్లీ. ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నా, టిప్స్ ఉన్నా కామెంట్స్లో కామెంట్ చేయండి, స్టూడెంట్స్కి వెళ్ళిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.